ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పీఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. హన్మకొండలోని వాయుపుత్ర పిరమిడ్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ. మెదక్ పట్టణంలోని కొలిగడ్డలో అద్భుతంగా 24 గంటల అఖండ ధ్యానం కార్యక్రమం. గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం చేకూరు గ్రామంలో 41 రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కామారెడ్డిలోని శ్రీ వాగ్దేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సప్తాహం కార్యక్రమం. హన్మకొండలోని వాయుపుత్ర పిరమిడ్లో హన్మకొండ పిఎస్ఎం ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్ గుండు సృజన రచించిన తేలోస్ ది ఇనరేట్ పుస్తకాన్ని బ్రహ్మ విద్వర్ష్ట వేదాంతం శ్రీదేవి, రామ్దా మాస్టర్ శేషుభారతి, భద్రకాళి దేవాలయం ఈవో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రామ్మూర్తి, ఆనంద్, రవీందర్, శ్రీలత, రాధిక, మనోజ్, మల్లికార్జున, రమేష్, డాక్టర్ ఇందిరా, స్వప్న, 100 మంది ఇతర మాస్టర్లు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు నిర్వాహకులు. మెదక్ జిల్లా కేంద్రం కొలిగడ్డలోని పిరమిడ్ మాస్టర్లు ఐజా ప్రసాద్ రామవారి నివాసంలో 24 గంటల అఖండ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా జ్ఞానేశ్వర్ మీనా పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అఖండ ధ్యానం చేయడం వలన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరమ పవిత్రంగా మారుతాయని తెలియజేశారు. ప్రస్తుతం మనుషుల్లో ప్రశాంతత కరువైందని, ప్రశాంతత పొందే మార్గం ధ్యానమని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు ఐజా జగన్, పద్మ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ బొమ్మ బాలేశం పాల్గొన్నారు. పిఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 11 రోజులు 11 మండలాల్లో పితామహ సుభాష్ పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా ధ్యానరత్న మిట్ట మనోహర్ పాల్గొని పిరమిడ్ శాకాహారం ధ్యానం విశిష్టతలను అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా పిఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతలను సమస్త మానవాళికి తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇక కార్యక్రమాన్ని గోదావరి పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణకర్తలు సుశీల, మాల్యాద్రి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పంచాయతీ అధికారి బొడ్డు దయానంద, పిఎస్ఎం నిజామాబాద్ జిల్లా బాధ్యులు సుఖాల లక్ష్మణ్, రమాదేవి, శ్రీనివాస్, సుదర్శన్, రాజు, అమృతారావు, కొత్తపల్లి తదితరులు పాల్గొన్నారు. గురువుకు వందనమో, సద్గురువుకు వందనమో, గురువుకు వందనమో, సద్గురువుకి వందనమో, గురువుకు వందనమో, సద్గురువుకు వందనమో, గురువుకు వందనమో, సద్గురువుకు వందనమో, గురువుకు వందనమో, పత్రి సారుకు వందనమో, గురువుకు వందనము, పత్రి సారుకు వందనము, సారుకు వందనము, పత్రి సారుకు వందనము, సారికి వందనము, పత్రి
సారికి వందనము ప్రతి సారికి వందనము సారికి వందనము ప్రతి సారికి వందనము. కామారెడ్డిలోని శ్రీ వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో పిరమిడ్ సేవాదళ్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ ప్రొఫెసర్ పాండురంగం పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. పిరమిడ్ మాస్టర్లు ఏ విధంగా ఉండాలి, జ్ఞానాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే విషయాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లికి చెందిన ధ్యానులు, కామారెడ్డి పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మూడు ఏవి కలిగి ఉన్నట్టు శ్రద్ధతో అప్పుడు మనకు ఈజీగా సాధన కుదురుతుంది. అదే సాధన ద్వారా మనం ఏం చేస్తాము అంటే సత్య శోధన చేస్తాం. ఈ సాధనతో పాటు 2 చేయాలి. మళ్ళీ ఒకటి సత్య శ్రవణం చేయాలి, సత్య పఠనం చేయాలి. సత్య శ్రవణం జ్ఞానుల మాటలు వినాలి, పత్రిజీ గారి మాటలు వినాలి, ఓషో గారి మాటలు వినాలి, రాంపాల్ గారి మాటలు వినాలి. లోక్స్వామి రాంపాల్ గారు మన పత్రిజీ గారు ఎన్లైట్మెంట్ కావడం కారణం ఉంటుంది. సదానంద యోగి గురువు గారు మాటలు వినాలి, తను చెప్పిన బోధన. అంటే అందరి గురువులు, కర్మ గురువులు, వాళ్ళు జ్ఞానోదయం పొందిన తర్వాత ఏ విషయాలు చెప్పారో వాటిని వినాలి, సత్య శ్రవణం చేయాలి. నిజామాబాద్ జిల్లా బోధన్లోని విజేత కాలేజీలో పిఎస్ఎస్ఎం విద్యార్థులకు జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిల్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో విజ్ఞానం, వివేకం, ఏకాగ్రత, ప్రశాంతత పెరుగుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. అలాగే బోధన్ పరిధిలోని కస్తూర్బా గురుకుల పాఠశాల, కాలేజీల్లో కూడా ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం చేకూరు గ్రామంలో 41 రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండ్లముడి వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏజీహెచ్ఎస్ చిరుతపల్లిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఉపాధ్యాయురాలు సరోజ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు తీసి 2 సార్లు రఫ్ చేసి కళ్ళ మీద. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పుణ్యం క్షీణించగా మధ్యలోకమునికి తిరిగి వత్తురు. ఇటు భోగపరులు వారు వచ్చు చూపవచ్చు నుండు అశాశ్వతమును సంసార హేతువును అల్ప ఫలము నొందుదురు అంటాడు. గొప్ప ఫలము నొందుదురు అన్నాడు. సకామ కర్మము
శరీరం వచ్చింది అద్భుతమైన ఈ శరీరం మోక్ష ద్వారం ఇది. అటువంటి శరీరాన్ని తెచ్చుకొని నువ్వు ఏదో కొంత పుణ్యం సంపాదించుకొని పైకి పోతుంది, కడ చేసుకుంటే మళ్ళీ వస్తుంది. ఏమో పుణ్యమే సంపాదించావంటే అది కూడా గ్యారెంటీ లేదు. పుణ్యంతో పాటు పాపం ఎంత ఉంటుందో, పాపము ఆ ఫలితం అనుభవించాల్సిందే, ఈ పుణ్య ఫలితం అనుభవించేది. పత్రిజీ జన్మదిన ఉత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లాలోని 11 గ్రామాల్లో శాకాహార ర్యాలీ, ధ్యాన ప్రచార కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 8వ రోజు చోడిమెళ్ల గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భానుమతి నివాసం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభించి అనంతరం గ్రామంలో కొనసాగించారు. మానవుల ఆహారం శాకాహారం, మహాత్ముల ఆహారం శాకాహారం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏలూరు మాస్టర్లు ఇంటింటికి వెళ్లి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి ప్రజలకు తెలియజేశారు. పిరమిడ్ ధ్యానులకు, శాకాహార జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, మానవుల ఆహారం, మానవుల ఆహారం, మహాత్ముల ఆహారం, మహాత్ముల ఆహారం, ప్రేమను పెంచే ఆహారం, ప్రేమను పెంచే ఆహారం, ప్రేమను పెంచే ఆహారం, శాకాహారం, శక్తిని పెంచే ధ్యాన సప్తాహం కార్యక్రమంలో భాగంగా విజయవాడ రామలింగేశ్వర నగర్లోని హిమాలయ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 5వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నందిని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. రామ్తా విజ్ఞానం గురించి చక్కగా వివరించారు. భౌతిక సంపద, ప్రాపంచిక సంపదల గురించి తెలియజేసి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. బరువుగా అనిపించింది. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇక్కడ ఏదైతే ఎనర్జీ ఉందో అది నా లోపల మొత్తానికి వెళ్ళిపోయి మొత్తం నా శరీరం అంతా అందరూ స్ప్రెడ్ అవ్వాలి అనుకుంటారు. అప్పుడు మీ లోపల అంతా ఫ్రీ అయిపోయింది, మా లోపల అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యింది ఎనర్జీ. ఒక్కోసారి ఇంకా లోపల మొత్తం కూడా ఇంకా ఎక్కువైపోయి ఇంకా భారంగా, బాడీ అంతా భారంగా అనిపించింది అనుకోండి. ఇంకా బాగా ఎక్కువ అవుతున్నప్పుడు నేను నా నుంచి ఇంకా నా కుటుంబ సభ్యులకి అందరికీ ఇస్తున్నాను అనుకోండి, అలాగే ఎత్తుకి ఇస్తున్నాను అనుకోండి. అలా కాళ్ళు ఇలా పెట్టేసి భూమాతకి ఇవ్వచ్చు, నీకు బాగా ఎక్కువైన వచ్చి పిల్లలకి ఇవ్వచ్చు, అలా కుటుంబ సభ్యులకి ఇవ్వచ్చు, అలా చేయవచ్చు అనమాట. ఒకసారి బాగా ఎక్కువగా తీసుకుంటాం ఎనర్జీ, అప్పుడు అలా అందరికీ ఇవ్వచ్చు. అలాగే మన యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానికి కూడా పంపించుకోవచ్చు ఆ ఎనర్జీ. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అత్యంత సులువైనది, ఎలాంటి శ్రమ లేని ప్రక్రియ ధ్యానమేనని తెలియజేశారు. ధ్యానం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. ధ్యానం ఎంతో శ్రద్ధతో చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ ఎప్పుడు దూరంగానే ఉంటాడు. ఈ శరీరము తన శరీరాన్ని మర్చిపోయి నీవు ఖచ్చితంగా ఒక అరగంట కానీ గంట కానీ కూర్చోగలిగితే అప్పుడు అది ధ్యానము అవుతుంది. శరీరాన్ని మర్చిపోయి ధ్యానయోగంలోకి రావాలి. ధ్యానయోగం అయిపోయిన తర్వాత మనస్సు కుదుటపడుతుంది. అది కుదుటపడిన తర్వాత బుద్ధిని సక్రమంగా పెడుతుంది. అది బుద్ధి యోగం. బుద్ధి నుంచి ఇక్కడ బుద్ధి అయిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ వస్తాయి. నిజామాబాద్ జిల్లా బోధన్లోని రామాలయం గుడిలో పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ బోధన నిర్వహణలో నవంబర్ 9న పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. నవంబర్ 9న శనివారం రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుంపం సెంటర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైద్య భక్తి సమాజంలో పిఎస్ఎస్ఎం కాకినాడ ఆధ్వర్యంలో నవంబర్ 9, 10వ తేదీల్లో పత్రిజీ మినీ ధ్యాన మహాయాగం నిర్వహించనున్నారు. 9, 10వ తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ముఖ్య అతిథిగా గురుపత్ని స్వర్ణమాల, పత్రి అమ్మ, అలాగే కట్టాల్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, వైజాగ్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ పివి రెడ్డి నాయక్ పాల్గొననున్నారు. ఇక కార్యక్రమంలో మొదటి రోజు సంగీతనాథ ధ్యానం, శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. రెండో రోజు వేణునాథం, స్వామి సుమిత్రానంద సరస్వతి వారిచే ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
విజయవాడలోని సబ్బినేని తులసి శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవంబర్ 9న 108 రోజుల మహాకరుణ అహింస ధర్మ మహాయజ్ఞం విజయోత్సవం నిర్వహించనున్నారు. నవంబర్ 9న శనివారం రోజు 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో గూడూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవంబర్ 9 నుంచి 11 వరకు ధ్యాన సంబరాలను నిర్వహించనున్నారు. నవంబర్ 9 నుంచి 11 వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సంగీత నాట్యం, సజ్జన సాంగత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఉండనున్నాయి. ఇందులో ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.